హాయ్ హలో వెల్కమ్ టు జాసర్ మీడియా. ఆ హీరోను అన్ఫాలో చేసిన అనుపమ ఇకపై ఎవరి పర్మిషన్ అవసరం లేదంటూ పోస్ట్. అసలేం జరిగిందంటే సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్గా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది అనుపమ పరమేశ్వరన్. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. అటు ట్రెడిషనల్, ఇటు గ్లామరస్ పాత్రలతో కుర్రకార్ల హృదయాలను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. గతేడాది అరడజన్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన ఈ అమ్మడు ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అయితే కొన్ని రోజులుగా అనుపమ వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కోలీవుడ్ హీరో ధ్రువ్ విక్రమ్తో ఆమె ప్రేమలో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ రూమర్స్ పై అటు అనుపమ కానీ ఇటు ధ్రువ్ విక్రమ్ కానీ స్పందించలేదు. కానీ కొన్ని రోజులుగా అనుపమ నెట్టింట సైలెంట్ అయ్యింది. ఆమె చివరగా మే నెలలో ఇన్స్టా పోస్ట్ చేసింది. ఇక ఇప్పుడు మరోసారి నెట్టింట యాక్టివ్ అయింది. ఇకపై తనకు ఎవరి పర్మిషన్ అవసరం లేదని, ఇప్పుడు ఎలాంటి భయాలు లేవు, వేరొకరి అప్రూవల్స్ కోసం, క్యాప్షన్స్ కోసం ఎదురు చూడాల్సిన పని లేదని, తిరిగి తనను తాను ఆవిష్కరించుకుంటున్నానని రాసుకొచ్చింది. కొన్నిసార్లు మనశ్శాంతిని పొందాలంటే ప్రస్తుతం లేని దారులను వదిలేసేయాల్సిందే. ఈరోజు ఆ ప్రశాంతత నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఈ క్షణం నుండి నా గళాన్ని నేనే ఎంచుకుంటాను, నా జీవితాన్ని నేనే ఎంచుకుంటాను. ఇకపై ఎవరి అనుమతులు అవసరం లేదు, భయానికి తావులేదు. కేవలం నన్ను నేను తిరిగి కనుగొంటూ ఒకప్పుడు నాదే అని మర్చిపోయిన ఆ జీవితాన్ని మళ్ళీ ప్రేమిస్తూ సాగిపోతాను. అలాగే చాలా కాలంగా నేను చెప్పాలనుకున్న ఒక విషయం ఉంది. చాలా కాలం పాటు చెప్పడానికి నాకు అవకాశం దక్కని విషయం అది. మీ అందరినీ నేను ప్రేమిస్తున్నాను. నాకు అండగా నిలిచినందుకు, నన్ను నమ్మినందుకు, నా జీవితాన్ని ఎంతో ప్రేమతో నింపినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ ఇంతకు ముందు నేను దీన్ని తగినంతగా చెప్పలేకపోయి ఉంటే నా మనసులో ఆ భావన ఎప్పుడూ ఉండేదని దయచేసి తెలుసుకోండి. నాకు అత్యంత అవసరమైన సమయంలో మీ ప్రతి సందేహం, ప్రతి ప్రార్థన మరియు ప్రతి ప్రేమపూర్వక స్పందన నన్ను చేరాయి. నన్ను తిరిగి నా వైపు నడిపించినందుకు విశ్వాసానికి కృతజ్ఞతలు. ఇది స్వేచ్ఛకు స్వాగతం, నన్ను నేను ఎంచుకోవడానికి స్వాగతం, మరియు చివరకు పూర్తిగా ఏ సంకోచము లేకుండా నా దైన జీవితానికి స్వాగతం అంటూ ఇన్స్టాలో రాసుకొచ్చింది అనుపమ. ప్రస్తుతం అనుపమ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. అలాగే ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ మరిన్ని ఫొటోస్ పెట్టింది. వరుసగా కొన్ని ఫొటోస్ పెట్టినందుకు క్షమించండి. ఒక విషయం అర్థమైంది. మనం ఎవరి ఆమోదాల కోసము, ఒక పాట ఎంపిక కోసము, లేదా వేరొకరు రాసే క్యాప్షన్ కోసము వేచి చూడాల్సిన అవసరం లేనప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చాలా సరదాగా ఉంటుందని రాసుకొచ్చింది. దీంతో బ్రేకప్ గురించి చెప్పకనే చెప్పిందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.